అంటే నువ్వు నామకార్థంగా ప్రార్థన చేయాలి. అమ్మో ప్రార్థన చేయకపోతే దేవుడు ఆశీర్వాదం రాదేమో, అలా ఉండకూడదు. మన హృదయాన్ని దేవుని వద్ద కుమ్మరించేదే ప్రార్థన. మన హృదయ లోతుల్లో నుంచి రావాలి ప్రార్థన. ఆమె కన్నీళ్లు విడిచింది అంటే అటువంటి కన్నీటి పశ్చాత్తాప ప్రార్థన మన జీవితంలో ఉంటే మన విజయాన్ని పొందుకుంటాం. ఆమె హాలలో అంటే ప్రార్థన ఏదో చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ప్రార్థన చేయాలి లేదంటే దేవుడు కూడా అంట, అది కాదు. ప్రార్థన అనేది కన్నీరు. మన కన్నీరుతో ఆయన పాదాలు కడగాలి. ఇప్పుడు చాలా మంది కొబ్బరికాయ కొడతారు. ఎందుకు కొడతారు? మనిషి ముట్టుకోంది పవిత్రమైనది నీరు వాడు పూజించే దేవుడికి ఇవ్వాలి, అది కాన్సెప్ట్. అంటే మనిషి ముట్టుకోనిది, మనిషి తయారు చేయనిది ఏదైనా ఉంటే అదేంటంటే ఒక టెంకాయ. కానీ మన సిద్ధాంతం ఏంటి? మనం తయారు చేయండి ఏంటి? మన కన్నీళ్ళు. అంటే ఈ నీరు దేవుని పాదాల వద్ద కుమ్మరించాలి. అప్పుడే మన జీవితంలో విజయాన్ని పొందుకుంటాం. అప్పుడే నిజమైన పశ్చాత్తాపం మన జీవితంలో జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ హన్నా చేసింది అదే. హన్న ఏటేటా మందిరానికి వచ్చేది. మందిరానికి అప్పుడే వచ్చిందని రాశారా? ప్రతిసారి వచ్చేది, కానీ పొందుకోదా, కానీ బిడ్డను పొందుకోదా. కానీ ఈసారి ఏం చేసిందంటే కన్నీటితో తన హృదయాన్ని దేవుని సన్నిధిని మోకరించి ప్రార్థించిందట. ఆమె హల్లెలూయా. ఈరోజు నీ ప్రార్థన కన్నీటితో, నీ హృదయము విరిగి నలిగిన హృదయముతో నిన్ను నువ్వు తగ్గించి నీ హృదయంలో ప్రార్థించినప్పుడు మాత్రమే మన ప్రార్థనకు జవాబులు పొందుకుంటాం. ఆమె హల్లెలూయా.